హలో ఫ్రెండ్స్, నేను సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ Groplants. ఈ కరోనా వల్ల చాలామంది వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నారు కదండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయితే చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. సో ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటప్పుడు మన డెస్క్ మీద మనము మొక్కల్ని కనుక పెంచుకుంటే ఆ గ్రీనరీ అనేది చూడడానికి చాలా స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది అండ్ మనసుకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. సో అలా టేబుల్ టాప్ మీద పెంచుకోదగిన మొక్కలు ఏంటి, ఇంకా వాటికి మనం తీసుకోవాల్సిన చిన్న చిన్న జాగ్రత్తలు ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము. సో చూసేద్దామా అండి. సో టేబుల్ టాప్ ప్లాంట్స్ అనగానే మనకి ఈ సక్యులెంట్స్ కానీ లేకపోతే క్యాక్టస్ కానీ గుర్తొస్తాయి. బట్ సక్యులెంట్స్ క్యాక్టస్కి ఉండే ప్రాబ్లం ఏంటి అని అంటే, మన టేబుల్ టాప్ అనేది ఒక కార్నర్కి కొంచెం పీస్ఫుల్గా ఉండే ప్లేస్లో పెట్టుకుంటాం కదా. సో అలా పెట్టుకున్నప్పుడు సన్లైట్ వచ్చే ఛాన్సెస్ తక్కువ. సో ఈ సక్యులెంట్స్ కానీ క్యాక్టస్ కానీ మీ టేబుల్ టాప్ మీద ఒకవేళ డైరెక్ట్ సన్లైట్ పడుతుంది అని అంటే అప్పుడు పెట్టుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఈజీ టు కేర్ ప్లాంట్స్ కూడా కదా. సో అవి మీరు ట్రై చేయొచ్చు. నేను ఇప్పుడు చెప్పే వీడియోలో మాత్రము సక్యులెంట్స్ క్యాక్టస్ కాకుండా నార్మల్గా కాంపాక్ట్గా ఇంకా చాలా గ్రీనరీతో అందంగా ఉండే ప్లాంట్స్ గురించి చెప్తున్నాను. సో ఈ లిస్టులో ఫస్ట్ వచ్చే ప్లాంట్స్ మాత్రము డెఫినెట్గా స్నేక్ ప్లాంట్ అండి. అఫ్కోర్స్ ఇవి మనకి సక్యులెంట్ వెరైటీ అయినప్పటికీ కూడా ఇవి లో లైట్ని తట్టుకొని చాలా బాగా పెరుగుతాయి. శాన్స్వేరియా అంటే స్నేక్ ప్లాంట్ అండి, మధురిలా టంగ్ అని కూడా అంటారు. దీని మీద స్పెషల్ వీడియో ఉంది, మీరు కావాలంటే అది చెక్ చేయండి. సో ఈ శాన్స్వేరియా ప్లాంట్స్ అనేవి వెరీ ఈజీ టు కేర్ ప్లాంట్స్ అండ్ చాలా రకాలుగా అంటే మనకి ఈ సైజ్ నుంచి స్టార్ట్ చేసి చాలా పెద్ద సైజ్ వరకు కూడా దొరుకుతాయి. ఈ స్నేక్ ప్లాంట్ నేను నెంబర్ 1గా చెప్పడానికి రీజన్స్ ఏంటి అని అంటే, ఇవి మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఉన్న ఎయిర్ పొల్యూషన్ని క్లీన్ చేస్తాయి. ఇంకా మనకి చాలా ఈజీ మెయింటెనెన్స్, ఇంకా చూడడానికి డెకరేటివ్ పీస్గా కూడా చాలా అందంగా ఉంటాయి. సో మన లిస్టులో ఫస్ట్ వచ్చేసేసి స్నేక్ ప్లాంట్ అండి. ఈ లిస్టులో నెక్స్ట్ ప్లాంట్ ఏంటి అని అంటే మనీ ప్లాంట్స్ అండి. మనీ ప్లాంట్ అంటే పోథోస్లో చాలా వెరైటీస్ ఉంటాయి కదా. నేను దీని మీద కూడా ఒక వీడియో చేశాను. సో అందులో ఏ వెరైటీ అయినా కానీ మనకి టేబుల్ టాప్లో పెట్టుకున్నప్పుడు చాలా బ్యూటీ యాడ్ చేస్తుంది. అండ్ మనకు తెలుసు కదండి, ఇది కూడా ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ అని. సో ఇదిగో చూసారా, పోథోస్ అంటే మనకి ట్రైలింగ్ ప్లాంట్స్గా అవ్వక ముందు ఇలా గుబురుగా ఉన్నప్పుడు పెట్టుకుంటే ఇవి చాలా అందంగా ఉంటాయండి. ఒకవేళ మీరు వర్క్ చేసుకునే టేబుల్కి కార్నర్లో స్పేస్ ఉంది, ఇవి హై ప్లేస్లో పెట్టచ్చు అని అంటే అప్పుడు ట్రైలింగ్ ప్లాంట్స్ పెట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటాయి. సో ఇదిగో నెక్స్ట్ వచ్చేసి మనకి పోథోస్ అనమాట. అండ్ నెక్స్ట్ ప్లాంట్స్ వచ్చేసేసి ఫిలోడెండ్రన్స్ అండి. సో ఫిలోడెండ్రన్స్లో ఏ టైప్ ఆఫ్ ఫిలోడెండ్రన్ అయినా కానీ మీరు హ్యాపీగా పెట్టేసుకోవచ్చు అండి, ఎందుకంటే ఇవి కూడా చాలా ఈజీ మెయింటెనెన్స్ ప్లాంట్స్ అండ్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్. అండ్ ఫిలోడెండ్రన్లో ఎనీ వెరైటీ మీకు ఈ చిన్న సైజు నుంచి, ఇందాక మనకి శాన్స్వేరియాలో చెప్పుకున్నాం కదా, అలా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఇదిగో ఇది కూడా ఫిలోడెండ్రన్లో ఒక వెరైటీ అండి, ఎలిఫెంట్ ఇయర్ ఫిలోడెండ్రన్. సో ఆ సైజు వరకు కూడా మనకి దొరుకుతాయి. సో కాంపాక్ట్గా టేబుల్ టాప్లో కాంపాక్ట్గా ఉండే ప్లాంట్స్లో ఇది కూడా ఒకటి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు టేబుల్ టాప్ మీద కొన్ని మొక్కలు పెంచుతున్నారు అండ్ మీకు అలవాటైంది మొక్కలు, నాకు కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫోయిలేజ్ ఉండే ప్లాంట్స్ కావాలి అని అనుకున్నప్పుడు మీరు ఇలాంటి పెపరోమియా ప్లాంట్స్ కానీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇందులోనే కంప్లీట్ గ్రీన్ కలర్లో ఉండే వెరైటీ కూడా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసేసి వేరిగేటెడ్ వెరైటీ. సో వీటికి అంతగా లైటింగ్ రిక్వైర్మెంట్స్ కానీ లేకపోతే వాటరింగ్ కానీ అన్నీ కూడా లిమిటెడ్ అండి. ఈ ప్లాంట్ని మనం 1 వీక్ వాటరింగ్ చేయకపోయినా కానీ ఇది ఇలానే హెల్తీగా ఉంటుంది. యాక్చువల్గా బిగినర్గా కూడా మీరు ఈ ప్లాంట్ని పెంచుకోవచ్చు. కాకపోతే మనం వాటరింగ్ కొంచెం ఎక్కువ తక్కువ చేసాము అని అంటే ఈ ప్లాంట్ అనేది చనిపోవడం జరుగుతుంది. రూట్ రాట్ అనేది చాలా ఈజీగా వస్తుందన్నమాట. సో అందుకనే ఫస్ట్ ఒకవేళ మీరు బిగినర్ స్టార్టింగ్ ఇప్పుడే మీరు స్టార్ట్ చేస్తున్నారు అని అనుకుంటే మీరు మనీ ప్లాంట్స్, స్నేక్ ప్లాంట్, ఇంకా జీజీ ప్లాంట్స్తో స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోయిలేజ్ ప్లాంట్స్ గురించి చెప్పుకుంటున్నాం కదా. సో ఇలాగ మనం ఈ మాన్స్టర్ అడెనిసోని ఉంది కదా, దీన్ని కొంచెం బ్రైట్ స్పాట్ చూస్ చేసుకొని పెట్టుకోవాలండి. ఒకవేళ మీ వర్క్ స్టేషన్ బ్రైట్ స్పాట్లో ఉంది అని అనుకున్నప్పుడు మనం ఈ ప్లాంట్ని కూడా ట్రై చేయొచ్చు. దీని ఫోయిలేజ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది, మనకి అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట. మనం యాక్చువల్లీ వర్క్ చేసుకుంటూ ఉంటాము, కొంత డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఒకవేళ మనం స్ట్రెస్ తోటి ఉన్నాము అనుకున్నప్పుడు కూడా మనం ఇలాంటి మొక్కల్ని చూసుకుంటూ ఉంటే మనకి ఆ గ్రీనరీ అనేది మన కళ్ళకి మంచిది అండ్ మన హెల్త్కి కూడా ఒక రకమైన ఆహ్లాదకరంగా అనిపిస్తూ ఉంటుంది. సో అందుకని నేను జాబ్ చేసినప్పుడు నేను కంపల్సరీ టేబుల్ టాప్ మీద నేను కొన్ని మొక్కలు పెంచుకునేదాన్ని.
లక్కీ బ్యాంబూ, మనీ ప్లాంట్, ఈ ప్లాంట్స్నే పెంచుకునేదాన్ని అనమాట. నేను ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్లీ ఇందాక స్నేక్ ప్లాంట్ అని చెప్పాను కదా, అలానే స్నేక్ ప్లాంట్తో పాటు బెస్ట్ టేబుల్ టాప్ ప్లాంట్గా మనము జీజీ ప్లాంట్ని కూడా చెప్పుకోవచ్చు. ఇదిగో ఈ జీజీ ప్లాంట్ని కూడా చెప్పుకోవచ్చండి, ఇందాక మర్చిపోయాను. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ ప్లాంట్ అండ్ చాలా అందంగా ఉంటుంది. మంచి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ అండ్ ఇది చాలా పెద్దగా ఉంది. సో మేబీ టేబుల్ టాప్ మీద ఈ సైజు ప్లాంట్ కాకపోయినా కానీ ఇందులో డ్వార్ఫ్ వెరైటీస్ ఉన్నాయి, ఇంకా వెరిగేటెడ్ వెరైటీస్ ఉన్నాయి. అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మంచి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ అండి, లో మెయింటెనెన్స్ ప్లాంట్ కూడా. సో ఈ జీజీ ప్లాంట్ కూడా నెంబర్ 1 అండి ఈ లిస్టులో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు కొంతవరకు సన్లైట్ వస్తుంది అండ్ బ్రైట్ స్పాట్లో ఉంది మీ లొకేషన్ అని అంటే మీరు ఇలాంటి ఆక్సాలిస్ ప్లాంట్స్ని కూడా చూస్ చేసుకోవచ్చండి. ఇంకా ఈ ప్లాంట్ బ్యూటీ గురించి నేనైతే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక డిఫరెంట్ కలర్ కాబట్టి మనకి డిఫరెంట్ లుక్ యాడ్ చేస్తుంది అనమాట. సో దీని కలర్ కానీ టెక్స్చర్ కానీ ఇదిగో ఇందులో బ్లూమింగ్ కూడా ఉంటుంది. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఒకవేళ మీరు ఈ ప్లాంట్ కనుక పెంచుకోగలిగితే అది కూడా చాలా అందంగా ఉంటుంది. నెక్స్ట్ ప్లాంట్స్ వచ్చేసి ఆగ్లోనిమాస్ అండి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆగ్లోనిమాస్ కూడా మనము టేబుల్ టాప్ మీద పెంచుకోవచ్చు. అండ్ ఈ లిస్ట్లో మనకి ఆగ్లోనిమాస్ తర్వాత ఇదిగో ఇలా పీస్ లిల్లీ కానీ యాంథూరియమ్స్ కానీ ఇవి కూడా మనం ట్రై చేసుకోవచ్చు అండి. ఈ పీస్ లిల్లీ చూసారా ఎంత డ్రూపింగ్గా ఉందో. నేను వాటరింగ్ చేయలేదండి నిన్న ఈరోజు, సో ఇది ఇలా అయిపోయింది. సో ఇది దీని సైన్ అనమాట. ఇది ఒకటి మనకి ఇలాగ ఈజీగా సైన్స్ చూపించే ప్లాంట్స్ పెట్టుకుంటే మనకి వాటరింగ్ ఎప్పుడు చేయాలి అనేది టక్కుమని ఐడియా వస్తుంది. ఒకవేళ మనం వర్క్లో ఉండి బిజీగా ఉండి వాటరింగ్ చేసుకోకపోయినా కానీ మనకి ఇలాంటి సైన్స్ చూపించాయనుకోండి, అమ్మో ఈ మొక్కకి వాటరింగ్ చేసేయాలి అనేది అర్థమవుతుంది అండ్ వాటరింగ్ చేసేస్తామన్నమాట. సో ఇది పీస్ లిల్లీకి బాగా థర్స్టీగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది ప్లాంట్. సో వాటరింగ్ చేశాక ఇది ఎలా అయింది అనేది నేను మీకు ఇన్స్టాగ్రామ్లో పిక్ పోస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాంథూరియం. సో నేను ఇదివరకు చెప్పినట్టు యాంథూరియం కొంచెం మీడియం మెయింటెనెన్స్ ప్లాంట్ అండి, ఎందుకంటే దాని లీవ్స్ బర్న్ అవ్వడం కానీ ఇలా అవుతూ ఉంటుంది కదా. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే టేబుల్ టాప్ మీద ప్లాంట్స్ పెంచుకునేటప్పుడు వాటికి లైటింగ్ అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది. సో ఇలా లైటింగ్ లిమిటెడ్గా ఉన్నా కానీ ఎలాంటి మొక్కలు పెరుగుతాయి అనేది చూస్ చేసుకొని దాన్ని మనం తెచ్చుకోవాలి. మన ఇంట్లో వాతావరణం ఎలా ఉంది, ఎంత లైటింగ్ వస్తుంది, మనము ఈ మొక్కల మీద ఎంత టైం స్పెండ్ చేయగలము అనే దాన్ని బట్టి మనం ఈ ప్లాంట్స్ని చూస్ చేసుకుంటే బాగుంటుంది. సో లైటింగ్ అనేది చాలా తక్కువగా ఉంది అని అనుకున్నప్పుడు స్నేక్ ప్లాంట్, జీజీ ప్లాంట్, పోథోస్, ఫిలోడెండ్రన్స్ మనం చూస్ చేసుకోవచ్చు. కొంతవరకు మీడియం లైటింగ్ వస్తుంది అండ్ కొంచెం సేపు వరకు మనకి బ్రైట్ ఇండైరెక్ట్ సన్లైట్ వస్తుంది అనుకున్నప్పుడు మనము ఇలాంటి మాన్స్టర్ అడెన్సోని కానీ ఇదిగో ఇలాంటి పెపరోమియాస్ కానీ అండ్ పీస్ లిల్లీ కూడా చూస్ చేసుకోవచ్చు అండి. అండ్ లైటింగ్ చాలా ఉంది, డైరెక్ట్ సన్లైట్ కూడా వస్తుంది 2-3 అవర్స్ అన్నప్పుడు మనము కలంచి ప్లాంట్ కానీ ఇదిగో ఇలాంటి బ్లూమింగ్ వెరైటీస్ కూడా చూస్ చేసుకోవచ్చు. సో ఏవైనా కానీ మనకి టేబుల్ టాప్ ప్లాంట్స్ అనగానే చిన్నగా క్యూట్గా ఉంటే బాగుంటాయి కదా. ఒకవేళ అలా కాదు మీకు పక్కన స్టాండ్లో పెట్టుకోవడానికి కావాలి అంటే అలాంటి మాన్స్టర్ కానీ లేకపోతే ఫైకస్ లిరాటా ప్లాంట్స్ కానీ ఇలాంటివి ఏమైనా పెట్టుకున్నా కానీ చాలా అందంగా ఉంటుంది. సో ఇలా టేబుల్ టాప్ మీద పెంచుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన చిన్న చిన్న జాగ్రత్తలు ఏంటి అని అంటే పాట్ అండ్ పాట్ ఉండేలాగా చూసుకోవడము. ఎందుకంటే ఒకవేళ వీటికి ఏదైనా మట్టి అనేది లీక్ అవుతుంది అని అంటే ఆ ఏరియా మొత్తం డర్టీగా అవుతుంది. సో అది చూడడానికి బాగుండదు, మనం ఆఫీస్ వర్క్లో బిజీ ఉంటామో అది క్లీన్ చేయడానికి కూడా టైం ఉండదు. ఇది ఒకటి బేసిక్ థింగ్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటరింగ్ రిక్వైర్మెంట్ అనేది కొంత తక్కువగా ఉండే ప్లాంట్స్ అంటే మన స్నేక్ ప్లాంట్ కానీ మన జీజీ ప్లాంట్ కానీ ఇవైతే ఆల్మోస్ట్ మనం 20 days వరకు వాటరింగ్ చేయకపోయినా కానీ ఏం కాదు. సో అలాంటి ప్లాంట్స్ని చూస్ చేసుకోవడము అండ్ మనకి ఈజీ మెయింటెనెన్స్ అండ్ కళ్ళకి ఆహ్లాదకరంగా ఉంటుంది, బాగుంటుంది. మనం టేబుల్ టాప్ మీద ఎలాంటి ప్లాంట్స్ని అవాయిడ్ చేయాలి అని అంటే మోస్ట్లీ మన అందరికీ ఇది సమ్మర్ కూడా అండ్ వర్క్ స్టేషన్స్ ఉండే ప్లేసెస్ అన్నీ ఏసీ రూమ్స్ ఉంటాయి కదా. సో ఇలా ఏసీ రూమ్స్ ఉన్నప్పుడు కొంతవరకు హ్యూమిడిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో బాగా ఎక్కువగా హ్యూమిడిటీ రిక్వైర్మెంట్ ఉన్న ప్లాంట్స్ అంటే ఫర్న్స్ కానీ లేకపోతే క్యాలథియా ప్లాంట్స్ కానీ ఇవైతే కనుక హ్యూమిడిటీ చాలా ఎక్కువ అవసరం ఉంటుంది. ఈ ప్లాంట్స్ అనేవి మన టేబుల్ టాప్ మీద సర్వైవ్ కావు. ఒకవేళ టేబుల్ టాప్ మీద మీరు క్యాలథియా ప్లాంట్ కానీ ఫర్న్స్ కానీ పెంచుకోవాలి అని అనుకున్నప్పుడు మీరు హ్యూమిడిఫైయర్ కొనుక్కొని ఆ హ్యూమిడిఫైయర్ సహాయంతో ఆ మొక్కల్ని కూడా పెంచుకోగలరు అనమాట. సో అవైతే మనకి బిగినర్ ప్లాంట్స్ అయితే కాదండి. ఆ ప్లాంట్స్ని పెంచుకోవడం అనేది కొంతవరకు కష్టమే. సో మన చుట్టూ ఉన్న వాతావరణంని గ్రీన్గా
బ్లూమింగ్గా ఎలాగ చేసుకోవచ్చు. అండ్ గ్రీన్ స్పేసెస్ ఉంటే చాలా అందంగా ఉంటుంది కదా, చూడ్డానికి బాగుంటుంది అండ్ మనకి హ్యాపీగా అనిపిస్తుంది. ఒకవేళ అవి బ్లూమింగ్ ప్లాంట్స్ అయితే బ్లూమింగ్ చూడడమైనా కానీ, వాటిలో ఉన్న కొత్త ఎదుగుదల చూడడానికైనా కానీ చాలా బాగుంటుంది. సో ఈ వీడియో కూడా గ్రీన్ స్పేసెస్ని ఎలా క్రియేట్ చేయాలి అని. సో ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గ్రోప్లాంట్స్. థ్యాంక్ యూ.